7,000 కోట్ల ఆ దుకాణంలో పెట్టిపోతే అవి ఆయన బిల్లులు తీసుకొని పోయింది. కాబట్టి నిజామాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ లత్కోర్ మాటలకు లపంగ మాటలకు నమ్మరు. ఇక్కడ ఒక జోకర్ ఒక బ్రోకర్లు అంతా తయారైనరు. వీళ్ళని ఎవ్వరు నమ్మరు. పాత మాజీ ఎంపీ గురించి మీకు తెలుసు. ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. ఆయన మళ్ళా రాజకీయాల్లో ఉండడు. ఓడిపోయిన తర్వాత కూడా నిజామాబాద్ జిల్లా ఇడిసబెట్టిపోతాడు పక్క. ఎప్పుడు లేడు. అంతకుముందు 30 ఏళ్ళు వాళ్ళ బాబు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గోవన్న కొద్ది ఏజ్లో ఎక్క తక్క మనిషి. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు రాలేడు. ఒకసారి వచ్చిండు, ఆయనతో మీడియా మిత్రుల మీదకి రివాల్వర్ తీసిండు. దాని తర్వాత డైరెక్ట్ ఎంపీ అయింది. ఇది ఆయన చరిత్ర. గతంలో లేనోడు, మన మంచి చెర్లకు లేనోడు, మన చావులకు రానోడు, మన పెళ్లిలకు రానోడు గీ జీవన్ రెడ్డి అరవింద్ గాలని ఎవరు ఓడగొట్టిర్రో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కొరుట్ల సంజయ్ ఓడగొట్టిండు ఈ గుండు అరవిందుని. జగిత్యాల సంజయ్ ఓడగొట్టిండు ఈ జీవన్ రెడ్డిని, 80 ఏళ్ళ పెద్ద మనిషిని. గా కొడుకుల్లాంటికి తనకు కొడుకుల్లాంటి పిల్లగాళ్ళు ఓడగొట్టిరేళ్ళు. గా కొరుట్ల జగిత్యాల చెల్లని నోటు ఈ నిజామాబాద్ పార్లమెంట్లో చెల్లుతుందా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నాను. దయచేసి మీరు కూడా అందరూ ఆలోచించాలా. మీలో ఒక వ్యక్తిగా, మీ నోట్ల వ్యక్తిగా, మీ ఇంటి మనిషిగా, మీ మంచి చెడులకు కలిసే వ్యక్తిగా 50 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజల మధ్య ఉండే వ్యక్తి. ఆయనకు మాట్లాడకపోతే ఆష్టకత్తది. ఈయనకు పబ్లిక్ లేకపోతే పిసపిసలేస్తుంది. మా గోవర్నకు అరే ఏమైందో విలేకరులు అత్తలేరు, వీళ్ళు అత్తలేరు, ప్రజల మాట చెప్తా ఉన్నా. కాబట్టి చెప్పాల పడుతుంది. మరి ఓట్లు 2 లక్షల మెజార్టీ రావాలంటే వృత్తి వస్తుందా? చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు కూడా కొద్దిగా గట్టిగా రాయండి. ఈ రేవంత్ రెడ్డి కాదైనా రివెంజ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కాదు, చిల్లర మల్లర మాట్లాడే రేవంత్ రెడ్డి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాలి గోటుకున్నది, ఆయన తలకాయకు లేదు. ఇవాళ ప్రజలు తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. మేము ఇచ్చిన హామీలే పథకాలే నడుస్తున్నాయి. దయచేసి మీరు కూడా దాని మీద క్వశ్చన్ చేయాలా. మేము అడిగినాం నిన్న బోధన సభ సాక్షిగా, మీరు ఇవన్నీ 420 పథకాలు ఇచ్చారమ్మని చెప్పినాం. మేము చెప్పలేం, ఇక వీడియోలు చెప్తే లేట్ అవుతుంది ఇప్పటికి. కానీ ఈ 420 ఈ కాంగ్రెస్ 420 కొద్దిగా రాయండి. 420 రేవంత్ రెడ్డి రాయండి కొద్దిగా చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి హామీలు ఉన్నాయి. ఒక్కసారి లాస్ట్ 2 సెకండ్ల వీడియో చూపించి ఇడిసబెట్టేస్తా. మరి ఏం అడిగిండో ఆయన నోట్ నుంచి 2 సెకండ్లు అయిపోయింది. మరి ఇచ్చిన హామీలు 1 రేవంత్ రెడ్డి గారిది, 2 అరవింద్. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడమై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒడ్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భూమి లేని కౌలు రైతులు కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి నాయన పోతుంది, కౌలుకు తీసుకున్నంటే అప్పులు పెరుగుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల బుడియానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళంటూ ఊరికి పోతే అయ్యా భూమి ఉందంటే భూమి ఉంది, వాంటే నువ్వు పైసలు ఇవ్వబడుతుంది, నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియమ్మతోని, రాహుల్ గాంధీతోటి. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఒక్క నిమిషం
ఈ అరవింద్ ఎందుకా ఆగండి అన్న ఏమైంది ఆగు ఒక్క నిమిషం. మోదీ గారి మాట మా మేనిఫెస్టోలో చోటు అంటే అది అయిపోయినట్టే. ఎలక్షన్లు అయిపోయిన ప్రభుత్వం ఫామ్ చేసిన మర్నాడు నుంచి 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పడుతుంది. ఉన్న కాలంలో మొత్తం యువత భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉజ్వలంగా ఉంటది. ఎన్ఆర్ఐ సోదరులకు కూడా హామీ ఇస్తా ఉన్నాను, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా మా ఎంపీ ఆఫీస్ లో ఉన్న కాల్ సెంటర్ ద్వారా ప్రతి ఇబ్బంది కూడా తొలగించేటట్టు మా కాల్ సెంటర్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో హ్యూజ్ క్యాంప్, మామూలు క్యాంప్ కాదు, అందులో ఉన్న వర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ రావాలా. ఇక్కడ నుంచి వేల సంఖ్యలో పిల్లలు యువకులు వచ్చి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు రానున్న ముందు ఉద్యోగాలకి అవకాశాలు పెరిగేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ చేసి ₹4 జీతాలు ఎక్కువ వచ్చేటట్టు వాళ్ళ ప్రొఫెషనల్స్ చేసే బాధ్యత మా మీద ఉన్నది. మేము చేసి చూపిస్తాం. నేను మహిళల్ని చక్కగా అడుగుతున్నా, మీకు ఇల్లు కావాలన్నా అవుతా. ఇల్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నరేంద్ర మోదీ గారు మళ్ళా 350 సీట్లతోటి మళ్ళా ప్రధానమంత్రి అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటుందో, ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ ఎంపీగా ఉంటే నిధులు దుర్వినియోగం కావు. ఇళ్ల కోసం వచ్చిన డబ్బులు ఇల్లు కట్టిస్తాం. ఇక మేము భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసుకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇళ్లకు వచ్చిన కేటాయించిన డబ్బు ఇల్లు కట్టించి ఇచ్చేద్దామని. ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 ఇల్లు కట్టించి తీరుతామని మీకు చెప్తా ఉంది. వీని కథ ఇది, కాంగ్రెస్ అని కథ అది. ఇక మీరే నిర్ణయించాలా, పెద్ద మనిషి ముఖం చూడుర్రి, మీరందరు సపోర్ట్ చేయాలా. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఇవాళ ప్రజలు మా గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ అంతా తిరిగినాం, 20,000 మంది దాకా కలిసినాం. ఆలయాలు తిరుక్కుంటా బ్రహ్మాండంగా ఉంది. 6 అంతటా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. తెలంగాణలో గెలిచే మొదటి సీటు బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా. నాడు 2001లో కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ రోజు పచ్చ ఇంకు ఇచ్చిన జిల్లా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ కిల్లా. మళ్ళీ బాజిరెడ్డి గారి భారీ మెజార్టీతో గెలిపించే జిల్లా. ఈ జిల్లా గెలిచే సీట్లలో మొదటి సీటు 16 సీట్లలో మా అన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ.